నమస్తే. ప్రస్తుతం మన వరి నార్మల్ అన్నీ కూడా 10 రోజులు 15 రోజుల వయసులో ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల ఇంకా నారు పోసే దశలో ఉన్నాయి. కొంతమంది వర్షాల్లాగా నారు పోయలేదు. చాలా చోట్ల ఉడుపు దశలో కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం నారుమళ్లలో గత 4 రోజులుగా నాకు వచ్చిన ప్రశ్నలు వాటి సమాధానాల గురించి చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇది నారుమడిలో ఎండిపోతున్నట్టుగా అనిపిస్తుంది. కింద ఆకులన్నీ చుట్టలు చుట్టుకున్నట్టుగా ఎర్రగా మాడిపోయినట్టుగా అయిపోయి తర్వాత చనిపోతుంది. ఇలా గుంపులు గుంపులుగా చనిపోతున్నాయి అంటే అది పొడ తెగులే. అలా పొడ తెగులు ఆశించిన చోట ఖచ్చితంగా మనం హెక్సాకొనజోల్ కానీ ప్రొపికొనజోల్ కానీ ఒకసారి పిచికారీ చేయాలి. ఇక్కడ కూడా అలాంటిదే. అలాగే ఇక్కడ ఈ దీంట్లో చూసినట్టయితే ఆ పొడ తెగులు తాలూకా స్క్లిరోషియా అంటాం. అంటే ఆ తెల్లగా వచ్చిన బూజు కూడాను ఉండలు కట్టేసి ఆవగింజ సైజులో గుండ్రంగా అయిపోతాయి అన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఇది కూడా పొడ తెగులు తాలూకా ఉధృతిని, అంటే చాలా విపరీతంగా పొడ తెగులు ఉంది అన్నదానికి సూచన ఈ ఫోటోలు. ఎక్కడైతే ఆవగింజల్లాగా ఉన్నాయో విత్తనాల్లో ఇవంతా కూడా పొడ తెగులు చాలా దారుణంగా భయంకరంగా ఉంది అన్నదానికి ఇది సూచన. ఈ దశలో ఉన్నా సరే మనం వెంటనే హెక్సాకొనజోల్ ప్రొపికొనజోల్ ఏదో ఒకసారి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. హెక్సాకొనజోల్ అయితే 20 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి, ప్రొపికొనజోల్ అయితే 10 లీటర్ల నీటిలో 10 మిల్లీలీటర్ల మందు ఏదో ఒకటి పిచికారీ చేసుకున్నట్టయితే వీటన్నిటి మనం వెంటనే కంట్రోల్ చేసుకోవచ్చు. అక్కడి వరకు చనిపోయిన దాన్ని వదిలేసి మిగతా వాటిని మనం కాపాడుకోవచ్చు. అలాగే ఈ పొడ తెగులు మాత్రమే కాకుండా ఇనుపధాతు లోపం. ఏదైతే ముదురాకులు మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి, లేత తెల్ల ఆకులు మాత్రం తెల్లగా పాలిపోయినట్లుగా కనిపిస్తాయి. మనం పొలం మీద చూసినప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఏదో తెల్లగా పాలిపోయినట్టుగా, ఎండిపోయినట్టు కాదు, పాలిపోయినట్టుగా. అంటే దాంట్లో జీవం ఉంది, చనిపోలేదు. తెల్లగా లేత ఆకుపచ్చ రంగులో పాలిపోయినట్టుగా అనిపిస్తుంది. దీనికి మనకు ఇనుపధాతు లోపం అంటాం, ఐరన్ డెఫిషియన్సీ. దీనికి అన్నబేది ఫెర్రస్ సల్ఫేట్ అనేది మనకు అన్నబేది రూపంలో దొరుకుతుంది. ఈ ఫెర్రస్ సల్ఫేట్ అన్నబేది అనే దాన్ని 1 లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున లేదా 10 లీటర్లకి 200 గ్రాముల చొప్పున ట్యాంకులో కలుపుకొని, అంటే ఒక బకెట్లో కలుపుకొని ట్యాంకులో పోసి ఒక ట్యాంకుకి ఒక నిమ్మకాయ రసం పిండి పిచికారీ చేస్తే మాత్రం ఈ తెల్లగా వచ్చిన పాలిపోయినదంతా కూడా మళ్ళీ ఆకుపచ్చగా తయారవుతుంది. ఇలా కాకుండా నారుమళ్ళన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి కానీ తెగులు రాకుండా ఏమన్నా చేసుకోవచ్చా? ఆరోగ్యంగా ఉన్నాయి, తెగులు రాకుండా ఏమన్నా చేయొచ్చా అంటే ట్రైకోడెర్మా లేదా సూడోమోనాస్ ఇవి మనకు రైతు సేవా కేంద్రాల్లో కూడా దొరుకుతున్నాయి. వీటిని మనం ఒక 250 గ్రాముల నుంచి 500 గ్రాములు ఒక 40 కేజీల నుంచి 50 కేజీల పశువుల గెత్తంలో కలుపుకొని సాయంత్రం పూట నేల మీద కొద్దిగా చెమ్మ ఉన్నప్పుడు కానీ మనం చల్లేసుకుంటే ఈ తెగులు రాకుండా ఉంటాయి నారుమళ్ళు. లేదా గెత్తంలో కలుపుకోవడం ఇబ్బంది అయితే నీళ్ళలో కలిపి సాయంత్రం పూట మనం నారుమడి మీద స్ప్రే చేస్తే ఒక ట్యాంక్ స్ప్రే చేసినా సరిపోతుంది మనకి. అంటే ఒక ట్యాంక్ అంటే 20 లీటర్ల నీళ్ళకి ఒక 100 గ్రాముల ట్రైకోడెర్మా కానీ లేదా 100 గ్రాముల సూడోమోనాస్ కానీ సరిపోతుంది. అలా స్ప్రే చేసేస్తే తెగులు రాకుండా, అంటే పొడ తెగులు అగ్గి తెగులు లాంటివి రాకుండా చేసుకోవచ్చు. ఇదే పని మనం ప్రధాన పొలంలో కూడా నారు నాటడానికి ముందు గెత్తంలో ఈ ట్రైకోడెర్మా సూడోమోనాస్ కలిపి కానీ చల్లుకొని ఆ తర్వాత నాటేసుకున్నట్టయితే ఒక ఎకరా పొలంలో బురద పదును మీద చల్లుకొని నాటేసుకున్నట్టయితే ఈ పొడ తెగులు అనే వాటిని రాకుండా చేసుకోవచ్చు. రాకుండా చేసుకోవడానికి మాత్రమే ఈ ట్రైకోడెర్మా సూడోమోనాస్ పనిచేస్తాయి. వీటిని ఒకసారి తెగులు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం.